శరణమయ్యప్ప శరణం హరిహరపుత్ర మణికంఠ దైవ సబరిగిస బ్లెస్సింగ్తో ఈరోజు తెలంగాణ రాష్ట్రం దాటి మనం ఆంధ్రప్రదేశ్కు ఎంట్రీ అవుతున్నాము. 7 రోజు సక్సెస్ఫుల్గా పదయాత్ర మనం కంప్లీట్ చేసినాము. దాదాపు 210 కిలోమీటర్ దాటినాము. తెలంగాణలో చేసిన 7 రోజు యాత్ర మంచిగా జరిగింది. ఆల్ ఎస్పెక్ట్ చూసుకుంటే ద బ్యూటిఫుల్ యాత్ర. ఛాలెంజింగ్ ఉంటే బట్ వెరీ ఈజీగా కంప్లీట్ అయింది తెలంగాణ. దాదాపు మనం యాత్రలో 20-25% కంప్లీట్ చేసేసినాము. ఎనందరూ 30 రోజు మంచిగా నడుస్తాయి అనుకొని నేను అయ్యప్ప దగ్గర ప్రార్థన చేస్తున్నాను. స్వామి శరణం అయ్యప్ప. ఓం శ్రీ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కన్న తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మరియు మా గురువుల ఆశీర్వాదంతో ఇవాళ ఈ అయ్యప్ప భక్త బృందం తెలంగాణ పాదయాత్ర కంప్లీట్ చేసుకొని ఆంధ్రాలకు అడుగుపెట్టినాం. స్వామి మీరందరూ మీ కన్న తల్లిదండ్రులకు సేవ చేసుకోండి. వాళ్ళ ఆశీస్సులు ఉంటే ఆ అయ్యప్ప స్వామి దీక్ష మరియు ఆ అయ్యప్ప స్వామి దర్శన భాగ్యం కలుగుతుంది. మీ కన్న తల్లిదండ్రులని ముందుగా గర్వించండి. వాళ్ళందరికీ మీరు సేవ చేసుకోండి. ఆ దేవుడే మీకు అయ్యప్ప స్వామి దర్శనం మరియు దీక్ష చేసుకునే అవకాశం కలిగిస్తున్నారు. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి మేము 24వ తేదీన బయలుదేరి ఈ రోజుకి 8 రోజులు అవుతుంది స్వామి. తెలంగాణ పూర్తిగా కంప్లీట్ చేసుకొని ఆంధ్ర బార్డర్లో ఎంటర్ అవుతున్నాం స్వామి. మాకు ప్రతి చోట ఈ యొక్క గురుస్వాముల ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర కొనసాగుతుంది స్వామి. ఇక ముందు కూడా గురుస్వాముల ఆజ్ఞతో అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలతో ఈ యాత్ర ఇలాగే ఇంకా ముందుకు మంచిగా జరగాలని ఆ అయ్యప్ప స్వామిని మా అందరు గురుస్వాముల తరపున స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటాం స్వామి. స్వామియే స్వామియే. అమ్మ నేను పోతున్ననే నాతోని మాట్లాడవేమమ్మా. అయ్యా నేను పోతున్ననే నన్ను పలకరించవేమయ్యా. ఒక్కగానొక్క కొడుకుని ఎన్నో మొక్కులకు ఉడితిని. బాధలన్నీ మీరు వడితీరి బంగారమోలే నన్ను చూస్తీరి. మన బాధలన్నీ అయ్యప్పకు చెప్పాడవి దారిన నడిచిపోతున్నానమ్మా నేను పోతున్నా. స్వామి హైదరాబాద్ టు శబరిమల పాదయాత్ర స్వాములకి గత 6 సంవత్సరాల నుంచి సేవ చేసుకుంటున్నాను. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన జిల్లా జడ్జి గారు నాకు చాలా కృతజ్ఞులు. ఆయన అవకాశంతో ఈ 450 మందికి చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం నాకు ఈ అవకాశం ఇస్తున్న అయ్యప్పలకు, హైదరాబాద్ వాస్తవులకు, నా తోటి మిత్రుడు వెంకటేశ్వర స్వామి వీళ్ళని ఫాలో చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతగా దేవుని దయతో ఇలాగే జరగాలని, ప్రతి సంవత్సరం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను నీకు రుణపడి ఉంటాను స్వామి. స్వామి సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ కాడ నుంచి శబరిమల మహాపాదయాత్ర ప్రతి సంవత్సరం చేస్తున్నాం స్వామి. నవీన్ యాదవ్ గురుస్వామి, నాయక్ గురుస్వామి, శ్రీకాంత్ గురుస్వామి అంతా కలిసేసి బృందం ప్రతి సంవత్సరం చేస్తున్నాం స్వామి. ఈ సంవత్సరం 450 మంది స్వాములతో తీస్తున్నాం స్వామి. శబరిమల చేర్చేసి వాళ్ళ దర్శనం చేసి మళ్ళీ ఇంటి వరకు తీసుకుని వచ్చి వదిలేత బాధ్యత ఈ గురుస్వాములు తీసేసుకున్నారు స్వామి. ఇలా విధంగానే ప్రతి సంవత్సరం ఈ యాత్రకు వస్తుంటే మా వంతు సేవ చేస్తున్నాం స్వామి. ఈ స్వాములు చేసే సేవ అనేది చాలా అంటే చెప్పడానికి మాటలు రావటం లేదు స్వామి. చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళకి ఎంత చెప్తుంటాం మేము, స్వామి ఈ యాత్ర ఇంత 9 మంది 10 మందిని తీసుకుపోవాలంటే చాలా వ్యయప్రయాసంతో ఉంటుంది కదా స్వామి. ఇంతమంది తీసుకుపోతుంటే అంత అయ్యప్ప దయ స్వామి అని అంటారు సార్. ఆంజనేయ స్వామి లెక్క ఉన్న గురుస్వాములు వాళ్ళకి తెలియదు వాళ్ళ బరువు మోసేది మాకు కనపడుతుంది కాబట్టి నేను చెప్తుంటాను స్వామి. స్వామి చేశాను. నేను కూడా 4 సార్లు పోయినా స్వామి. స్వామియే శరణమయ్యప్ప. ఈ ప్రసాద్ స్వామి ద్వారా
హైదరాబాద్ నుంచి శబరిమలకు బయలుదేరే స్వాములకు అన్నదానం చేస్తే మంచిది అని చాలా మాటలు నాకు కూడా చెప్పాడు. అదేవిధంగా ఆయన మనసులోని మాట కూడా జిల్లా జడ్జి గారి ద్వారా ఆయన చూసుకొని ఏది తక్కువ కాకుండా స్వాములకు జాగ్రత్త చూసుకోమని చెప్పారు. వీరందరూ మంచిగా వస్తూ ఆశీర్వదించుకుని వాళ్ళందరి ఆశీర్వాదాలు మనకు ఉండాలని కోరుకుంటూ అయ్యప్ప స్వామి ద్వారా మనకు కూడా ఆశీర్వదించి బసవ స్వామికిను గురుస్వాములకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పేరున స్వాములందరికీ నమస్కారం చేసుకుంటున్నాను. సంతోషంగా హ్యాపీగా సంతోషంగా చేసి మమ్మల్ని కూడా మా తరఫున కూడా తమరే దర్శనం చేసుకొని ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాము. అయ్యప్ప స్వామి భక్త బృందం వెంట ఉచిత పాదయాత్ర మీ దీవెనార్తులు నా వెంట ఉంటే సంతోషంగా పోయొత్త యాత్రనే పోతున్నా. అయ్యప్ప స్వామి భక్త బృందం వెంట ఉచిత పాదయాత్ర మీ దీవెనార్తులు నా వెంట ఉంటే సంతోషంగా చేసొస్త యాత్ర. అమ్మ నేను పోతున్ననే నాతోని మాట్లాడవేమమ్మా, అయ్యా నేను పోతున్ననే నన్ను పలకరించవేమయ్యా.